హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కీరదోసకాయ, బనానా, ఉడకబెట్టిన కందికాయలండి. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ వన్, కీరదోసకాయ. కీరదోసకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల స్టమక్ని క్లీన్ చేస్తుందండి. నెక్స్ట్ వన్, బనానా అండి. బనానాని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది, మలబద్ధకం దూరం అవుతుంది, జీర్ణ సమస్య దూరం అవుతుంది. రోజు తినడం వల్ల శారీరక శక్తి అనేది మెరుగుపడుతుంది. అరటిపండులో విటమిన్స్, మినరల్స్ అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి. లాస్ట్ వన్ అండి, కందికాయలు. ఈ కందికాయలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం అనేది పోయిద్దండి. ఈ కందికాయల్లో ఎక్కువగా విటమిన్స్ అని, మినరల్స్ అని చాలా ఎక్కువగా ఉంటాయండి. ఉడకబెట్టిన కందికాయలు తీసుకోవడం వల్ల మనకు అధిక శక్తి వస్తుంది. ఈ కందికాయల వల్లే మనకు కందిపప్పు కూడా వచ్చింది. కానీ పచ్చి కందికాయలవన్నీ ఉడకబెట్టి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదండి. మీరు కూడా ఇలాంటి ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి.